drinks, water bottle, cool drinks. Water bottle. 16733 రామేశ్వరం టు ఓకా ఎక్స్ప్రెస్. మన సౌత్ లో ఉన్న రామేశ్వరం ఐలాండ్ ని అండ్ వెస్ట్ సైడ్ లో ఉన్న ఓకాని రెండింటిని అయితే కలుపుతూ ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ నన్ను చాలా మంది ఈ ట్రైన్ యొక్క వీడియో చేయమని అయితే అడిగారు. దాదాపు సౌత్ నుంచి నార్త్ వరకు ఈ ట్రైన్ అయితే ప్రయాణిస్తుంది. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్ అని అనొచ్చు. ఇది మొత్తం 3150 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. అందులో మనం ఇప్పుడు వచ్చేసి తిరుపతిలో అయితే ఉన్నాము. తిరుపతి నుంచి ద్వారకా వరకు ఈ ట్రైన్ లో అయితే ప్రయాణించబోతున్నాం. ఈ ద్వారకా ఎక్కడ ఉంది అంటే ఓకాకి కేవలం 20 కిలోమీటర్ల ముందలుంది. అంటే దాదాపు తిరుపతి నుంచి ద్వారకాకి ఈ ట్రైన్ లో మనం 2450 కిలోమీటర్లు అయితే ప్రయాణించబోతున్నాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంత లాంగ్ ట్రైన్ జర్నీ చేసి నేను చాలా రోజులు అయింది. మీ అందరి ముందరికి ఈ జర్నీని తీసుకురావడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట. సో తిరుపతి నుంచి కానీ, కడప నుంచి కానీ, కర్నూలు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ చాలా మంది ద్వారకా వెళ్ళాలని అయితే అనుకుంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయింది. నేను ప్రెసెంట్ వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. ఇంకో హాఫ్ అన్ అవర్ లో మన ట్రైన్ ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ లో చాలా మేజర్ అప్గ్రేడ్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం నేను ఇప్పుడైతే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఇదైతే చూసుకోవచ్చు తిరుపతి రైల్వే స్టేషన్. లోపలికి అయితే వెళ్దాం. సో మనకి ఇక్కడ స్టేషన్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు అనమాట. అందుకే మొత్తం అయితే చూడొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని చాలా వరకు అయితే పగలగొట్టేశారు. అండ్ అక్కడ కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు అయిపోయింది. కొంచెం పెండింగ్ ఉంది అంతే. ఇటు పక్క కన్స్ట్రక్షన్ అయితే చాలా పెండింగ్ ఉంది. ఇదంతా స్టార్ట్ కావాలి. సో ఇక్కడ అయితే డిస్ప్లే బోర్డు ఏమీ లేదు. సో కొంచెం అటు పక్కకి అయితే వెళ్దాం. అటు పక్క ఏమైనా డిస్ప్లే బోర్డు ఉంటే చూద్దాం మన ట్రైన్ అసలు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఏంది అనేది. ఇప్పుడు తిరుపతి కళ కనిపిస్తుంది. జనాలు ఈ మాత్రం ఉంటే కొంచెం తిరుపతికి వచ్చిన ఫీల్ అయితే ఉంటది. సో ఇక్కడ చూడొచ్చు మన ట్రైన్ డిస్ప్లే చేశారు. 16733 రామేశ్వరం టు ఓకా ఎక్స్ప్రెస్ 11:20 ఆన్ టైం కి అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ అయితే ఇంకా డిస్ప్లే చేయలేదు. చూద్దాం కొంచెం వెయిట్ చేద్దాం. నాకు తెలిసి 10 నిమిషాల్లో ప్లాట్ఫామ్ ఇచ్చేస్తాడు. మాక్సిమం ఈ ట్రైన్ రేణిగుంట వైపు వెళ్ళదు కాబట్టి నేను అనుకోవడం ప్లాట్ఫామ్ 1 మీదకే వస్తుంది. సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తుందని అనౌన్స్ చేశారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్దాం పదండి. అండ్ బై ద వే నేను నా ట్రావెల్ బుకింగ్స్ కి వీగో యాప్ అయితే యూజ్ చేస్తాను. వీగో వచ్చేసి ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. దీని సర్వీసెస్ వచ్చేసి వేరియస్ లాంగ్వేజెస్ లో అండ్ అన్ని కరెన్సీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ హోటల్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇది హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి మీకు చీపెస్ట్ ఫేర్ అనేది చూపిస్తుంది. ఈ ఒక్క యాప్ లో మీరు మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఈజ్ మై ట్రిప్ అంతేకాకుండా స్పైస్ జెట్, ఇండిగో అండ్ డైరెక్ట్ వీగో ఫ్లైట్స్ మొత్తం చూపిస్తుంది. హోటల్ బుకింగ్స్ కి వచ్చేసరికి హోమ్ రెంటల్స్ లైక్ ఎయిర్బిఎన్బి, agoda.com, booking.com ఇంకా చాలా వాటిని కంపేర్ చేస్తుంది. అండ్ ఆల్సో కొత్త విగో యాప్ లో మీకు ఎక్సైటింగ్ ఫీచర్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. నేను నా IRCTC ట్రైన్ బుకింగ్స్ కూడా ఇందులో నుంచే చేసుకుంటాను. అన్ని కలిపి ఒకే యాప్ లో. ఎంత బాగుందో కదా. విగో వచ్చేసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ లో ఇది మనకి చాలా హెల్ప్ అయితే అవుతుంది. రియల్ వాల్యూ ఆఫ్ మనీ మనకి విగోతోనే దొరుకుతుంది. అంతేకాకుండా విగోలో ఇప్పుడు వీసా సర్వీసెస్ కూడా ఉన్నాయి. మీరు డిఫరెంట్ కంట్రీస్ కి ఈజీగా వీసాను అయితే అప్లై చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండ్ స్మూత్ గా ఉంటుంది ఇందులో నుంచి వీసాస్ అప్లై చేస్తే. ఇంకా ఈ విగో యాప్ ని ఎవరన్నా అప్డేట్ చేసుకోకుండా ఉంటే వెంటనే అప్డేట్ చేసేసుకోండి. మన విగో యాప్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ఎండలు అయితే అద్దర కొడుతున్నాయి మామూలుగా కాదు. అందులో ఇదంతా వర్క్స్ జరుగుతున్నాయి కదా, ఎక్కడ నీడైతే లేదనమాట. నెక్స్ట్ లెవెల్ వేడైతే ఉంది. ఇక్కడ చూడండి ఏందో గొడవ అయింది, కొట్టుకుంటా ఉన్నారు ఆడవాళ్ళు ఇద్దరు. ఒకరినొకరు జుట్లు పట్టుకుని లాక్కొని కొట్టుకుంటున్నారు అనమాట. ఇంకా పోలీస్ అన్న అయితే వచ్చి ఆపేడు. మొత్తం పంచాయతీ జరుగుతా ఉంది ఇక్కడ. ఫైనల్లీ మన ట్రైన్ 16733 రామేశ్వరం టు ఓకా ఎక్స్ప్రెస్ తిరుపతికి ఒక 10 minutes లేట్ గా వచ్చింది. సో ఇదైతే చూడొచ్చు రామేశ్వరం ఓకా 16733 అని అయితే ఉంది. పర్లేదు, జనరల్ కొంచెం ఖాళీగా ఉందనే చెప్పాలి. LSBకి వచ్చేసాను అనమాట ట్రైన్ అయితే. చలో ఇక్కడ మనకి కోచ్ పొజిషన్ డిస్ప్లే అయితే లేదు, ఎత్తుక్కొని వెళ్లాల్సిందే. B5 వచ్చింది మంది. తిరుపతి రైల్వే స్టేషన్ లో మన ట్రైన్ కి 5 minutes స్టాప్ అయితే ఉంది. B8 అనమాట, మనది వచ్చేసి B5. ఒక 3 కోచ్లు దాటుకొని అయితే వెళ్ళాలి. ఎక్కువ టైం లేదు, ఫాస్ట్ గా వెళ్ళిపోదాము. సో ఫైనల్లీ మన ట్రైన్ తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయింది. చాలా మంది దిగారు, చాలా మంది ఎక్కారు. ఆ దిగి ఎక్కడంలోనే టైం అయితే సరిపోయింది. కరెక్ట్ 5 minutes అంటే 5 minutes అయింది, ఎక్కువ ఆగలేదు. ఇప్పటి నుంచి దాదాపు 46 గంటల ప్రయాణం అనమాట మనం ఇదే ట్రైన్ లో చేయబోతున్నాము. కాక మంచి దిగాడు. నేను ఈ రూట్ లో కాచిగూడ వరకు అయితే ట్రావెల్ చేశాను. బట్ కాచిగూడ తర్వాత రిమైనింగ్ రూట్ అంతా కొత్తగా అనమాట. ఇప్పుడే వెళ్తున్నా ఫస్ట్ టైం. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండబోతుందో. ఇదేంటి ఎవరో మిస్ అయినట్టున్నారు ఇక్కడ. లేదులే, బాయ్ చెప్తున్నారు. సో బాయ్ బాయ్ తిరుపతి. ఈ ట్రైన్ మొత్తం రామేశ్వరం నుంచి ఓకా మధ్యలో కనుక చూసుకున్నట్టయితే 53 స్టాప్స్ ఆగుతుంది. నిన్న రాత్రి 10 గంటలకి మండపం రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ రామేశ్వరం నుంచి స్టార్ట్ అవ్వాలి, బట్ రామేశ్వరం బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అందుకని మండపం నుంచి స్టార్ట్ అయింది. వా,
ఇక్కడ నుంచి కొండ క్లియర్ వ్యూ కనిపిస్తుంది. ఇటు సైడ్ ఏమో శ్రీనివాస సేతు, ఇటు సైడ్ కొండ. సూపర్ ఉంది వ్యూ అయితే చూడడానికి. ఖచ్చితంగా తిరుపతి నుంచి టువర్డ్స్ రేణిగుంట వైపు వెళ్ళేటప్పుడు కొండ వ్యూ కరెక్ట్ గా ఎంటర్ అయ్యేటప్పుడు వస్తుంది. చూడండి చాలా బాగుంటది ట్రైన్ లైన్ చూడడానికి. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. ట్రైన్ రేణిగుంట జంక్షన్ కి అయితే వచ్చింది. సో ఈ ట్రైన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఈ ట్రైన్ ని ఫస్ట్ టైం వచ్చేసి 2006 నవంబర్ లో అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ వచ్చేసి మదురై డివిజన్ కిందకి వస్తుంది. మొత్తము 3153 కిలోమీటర్లు 58 గంటల టైంలో అయితే కవర్ చేస్తుంది రామేశ్వరం నుంచి ఓకా మధ్యలో. అండ్ ఆల్సో స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే 43 స్టాప్స్ లో అవుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. ఇది ఒక వీక్లీ ఎక్స్ప్రెస్. రామేశ్వరం నుంచి ఫ్రైడే స్టార్ట్ అవుతుంది. తిరుపతి, డోను మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కదా కాచిగూడ, ఈ రూట్ లో వచ్చేసి మనకి సాటర్డే అయితే అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ తిరిగి అటు సైడ్ నుంచి ద్వారకా నుంచి మంగళవారం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. హాయ్ హాయ్ సైడ్ అయితే చూడొచ్చు మన వాళ్ళందరూ మిస్ అయినట్టున్నారు అనమాట. వెనకాల నిలబడినట్టున్నారు, ముందలకైతే పరిగెత్తుతున్నారు. అండ్ ఈ ట్రైన్ కి ఒక హైలైట్ తెలుసా, కరెక్ట్ గా నెల రోజులు కూడా కాలే ఈ ట్రైన్ ని LHB కోచెస్ కింద మార్చి మొన్నటి వరకు ISF కోచెస్ తో తిరిగేది. మార్చి 8, 2024 LHB కోచెస్ కిందకైతే అప్గ్రేడ్ చేశారు. ఇదిగోండి మన ట్రైన్ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది చూస్తున్నారా. మామూలుగా మనం ఎప్పుడు ట్రావెల్ చేసేది రైట్ సైడ్ లో. రైట్ సైడ్ వెళ్తే ఇదిగోండి ఈ ట్రాక్ లో వెళ్తే శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, విజయవాడ ఇవన్నీ వస్తాయి. సో మన రామేశ్వరం ఓకే ఎక్స్ప్రెస్ వచ్చేసి వయ కడప, దోను, కర్నూలు మీద వెళ్తుంది కాబట్టి ఈ రూట్ అయితే తీసుకుంటుంది, లెఫ్ట్ సైడ్ రూట్. ప్యారలల్ రన్ అదిరిపోయింది మామూలుగా కాదు. సో ఇదైతే చూడొచ్చు గూడ్స్ ట్రైన్ మంది 2 ప్యారలల్ రన్ అనమాట. గుంటకల్ లోకో. ఈ లోకో ఏది అనేది మోడల్ నెంబర్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏమన్నా వెళ్తున్నాయా 2. అది డెడ్ ఎండ్. ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు అమ్మ? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? డెడ్ ఎండ్ ఇది. ఇక్కడ దాకా సడన్ గా ఆపేది. మేబీ రివర్స్ వెళ్ళాలేమో అందుకని ఇటు వచ్చారేమో. బట్ ఇది చూస్తున్నారా ఈ ట్రైన్ డెడ్ ఎండ్. ఇక్కడైతే ఆగిపోయింది ట్రైన్. మేబీ ఏమన్నా లోకో రివర్స్ అట్లాంటివి చేసుకోవాలేమో అందుకని ఈ రైల్లోకి వచ్చినట్టున్నారు. ఒక్క సెకండ్ భయమైంది తెలుసా, ఏంది డెడ్ ఎండ్ ట్రాక్ లో ట్రైన్ రన్ అవుతుంది అని. మన పక్కన ఉన్న ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది తిరుపతి నుంచి కడప హైవే. మొత్తం సింగిల్ లైన్ రూట్ అయితే ఉంటది కానీ బాగుంటది. సో బెడ్షీట్స్ అయితే ఇచ్చారనమాట ఇప్పుడే. ఇందాక ప్యాసింజర్లు అయితే పాత బెడ్షీట్స్ గబ్బు చేశారు. వాట్ ఎవర్ పాత ప్యాసింజర్లు అవి నీట్గా ఉంచినా సరే వాటిలో అయితే రీప్లేస్ చేసి మనకి కొత్త అయితే ఇస్తారు. 2 బెడ్షీట్స్ ఇచ్చారు, ఒకటి కప్పుకోవడానికి ఒకటి కింద వేసుకోవడానికి. సో ఇది వచ్చేసి రాజంపేట రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ స్టాప్ అయితే లేదు. రాజంపేట కూడా చాలా పెద్ద ఊరు. స్టాప్ అయితే లేదు, జస్ట్ ట్రైన్ అయితే బైపాస్ అయిపోతుంది అంతే. కాకపోతే స్లోగా వెళ్తుంది. Baby, on the summer night, a shot of love and a spark of love to breathe. The stars align and the month times night burn like a dried out leaf. Are we leaving on the next train, baby? I do believe. Come on, let's ride this train. Come on. సో కడప రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఓరి అమ్మ ఏంది ఇంతమంది ఉన్నారు ఇక్కడ ప్యాసింజర్లు. మంచి విషయం ఏం తెలుసా, కడపకి మన ట్రైన్ ఆన్ టైం కంటే ఆన్ టైంకి వచ్చింది. సో మామూలుగా మా ఏరియాలో నెల్లూరు, ఒంగోలు ఇవన్నీ కోస్టల్ ఏరియాస్ కదా. ఎండాకాలంలో వేడి ఇక్కడ మాత్రమే ఉంటుంది అనుకుంటున్నా, కానీ ఈ కడప ఏరియాలో దానికి మించిన వేడి అయితే ఉంది. లిటరల్లీ వేడిగాల్లో మొహాని తగులుతుంటే ఇట్లా ఊగుతుంది అనమాట తలకాయ అయితే. సో కడప స్టేషన్ కూడా వచ్చేసి HX. ఇక్కడ మన ట్రైన్ కి 2 minute స్టాప్ అయితే ఉంది. కడప రైల్వే స్టేషన్ వచ్చేసి 1866 లో ఓపెన్ చేశారు. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కేటగిరీ A రైల్వే స్టేషన్, గుంటకల్ డివిజన్ కిందకైతే వస్తుంది. సో
ఫైనల్లీ మన ట్రైన్ అయితే డోన్ కి రీచ్ అయింది. తిరుపతి నుంచి బయలుదేరి మనం దాదాపు 350 కిలోమీటర్లు అయితే వచ్చాము. బయలుదేరి 6 అవర్స్ అవుతుంది అనమాట. ఇంకా ద్వారకాకి చాలా 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 కిలోమీటర్లు అయితే ఉంది. సో కడప దాటిన తర్వాత ఫుడ్ అయితే తిన్నా. ఫుడ్ తిన్న తర్వాత ఒక 1 అవర్ అయితే నిద్రపోయాను. దాని తర్వాత ఎర్రగుంట అనే స్టేషన్ లో మన ట్రైన్ అయితే ఆగింది. దాన్ని అయితే నేను చూపించలేదు. ఇది వచ్చేసి డోన్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. దీని స్టేషన్ కోడ్ వచ్చేసి DHNE. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఒక మంచి విషయం తెలుసా, ట్రైన్ హాఫ్ అన్ అవర్ ముందలే వచ్చేసింది. 5:25 కి ఇక్కడ ఆన్ టైమ్, కానీ 5 o'clock కే వచ్చింది. సో ఇక్కడ ఇడ్లీ వడ అయితే దొరికాయి. టేస్ట్ ఓకే, బానే ఉంది. ఒక ప్లేట్ ఇడ్లీ వడ తీసుకొని అటు ఇటు తిరుగుతా కొంచెం తిరిగాను అనమాట. బాడీ పట్టేయకుండా. దొరికింది కదా టైం అని చెప్పి ఒక అరగంట సేపు అయితే రిలాక్స్ అయ్యాను. సో డోన్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన ట్రైన్ టువర్డ్స్ కర్నూలు వైపు అయితే వెళ్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి స్టాల్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి కూల్ డ్రింక్ అవి కూడా తీసుకున్నాను. అట్లా తినేసరికి టైం అంతా సెట్ అయిపోయింది. ట్రైన్ అయితే చూడండి ఎంత మంచి కరువు తిరిగిందో. సూపర్ ఉందన్నమాట చూడడానికి అయితే ఈ వ్యూలో మటుకు. అండ్ మెయిన్ ఈ ట్రైన్ లో ఇప్పటికైతే తిరుపతి నుంచి కాచిగూడ వరకు ట్రావెల్ చేసే వాళ్ళు నాకు ఎక్కువ కనిపించారు. ద్వారకా వరకు ఎవరైనా వెళ్తున్నారా అంటే నాకైతే ఎవరు కనిపించలేదు. చాలా తక్కువ మంది అయితే ఉన్నట్టున్నారు. ఒక 10 మంది పైన అడిగాను, ఎవరైతే లేరని చెప్పారు. మీకు ఇక్కడ హైవే కనిపిస్తుంది కదా, ఇదే మన NH44 హైవే. ఇండియాస్ లాంగెస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారిని కలిపిన హైవే. ఈ పర్టికులర్ సెక్షన్ లో ఎక్కడ మనం గుత్తి దగ్గర ఉన్నాము, ఈ గుత్తి దగ్గర పర్టికులర్ సెక్షన్ లో రైల్వే ట్రాక్ హైవే రెండు పక్కన పక్కనే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కొంచెం చూడండి, మనం ఇటు వచ్చేసాము. హైవే అయితే అటు వెళ్ళిపోయింది. ఈ ట్రైన్ ఇంత లాంగ్ ట్రైన్, ఇంత ఇంపార్టెంట్ ట్రైన్ అయినా కూడా ఇది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్, సూపర్ ఫాస్ట్ అయితే కాదు. అందుకని దీన్ని చాలా నిదానంగా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. కర్నూలుకి ఒక 10-15 కిలోమీటర్ల ముందర ఉన్నాం. దూపాడు అనుకుంటా ఈ స్టేషన్ నేమ్. ఇక్కడైతే ఆగింది. కర్నూలుకి ఆన్ టైం వచ్చేసి 6:23కి వెళ్ళాలి. టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది. ఇంకో 10 కిలోమీటర్స్ దూరమే ఉంది కాబట్టి ముందర ఆపేసాడు అనమాట. సో నిదానంగా వెళ్ళొచ్చులే అని. సో నా చుట్టుపక్కల మొత్తం ఒక ఫ్యామిలీ పడింది. మొత్తం పిల్లలందరూ ఉన్నారనమాట. ఆడుకుంటా ఫుల్ హడావిడి చేస్తున్నారు. వాళ్ళందరూ కింద ఆగిపోయి చేసేసరికి నేను పైకి ఎక్కేసరికి ముడుచుకొని పడుకోవాల్సి వస్తుంది, లేదా ముడుచుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాగ్ ఒకటి పక్కన పెట్టుకున్నాను. సో దానికని చెప్పి ట్రైన్ ఎప్పుడైతే ఆగుద్దో అక్కడ ఖచ్చితంగా నేనైతే దిగి కొంచెం అటు ఇటు తిరుగుతా ఉన్నా. ఈ రూట్ ఏదైతే ఉందో ఇదంతా వచ్చేసి సింగిల్ లైన్ ట్రాక్. ఇందాక మనకి ట్రైన్ ని అక్కడ ఆపేయడానికి కూడా రీజన్ అయితే అదే. ఇంకో గూడ్స్ ట్రైన్ వచ్చేసి డౌన్ లైన్ లో వెళ్ళింది. వా, ఈ కొండ మీద చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అద్దరిపోయింది. మామూలుగా లేదు చూడడానికి అయితే. ఇదిగోండి, ఇది వచ్చేసి హంద్రీ రివర్ అన్నమాట. హంద్రీ రివర్ బ్రిడ్జ్. ఇది చాలా చిన్నగా ఉంది హంద్రీ రివర్. ఈ రివర్ పేరు మీద మనకు ఒక ట్రైన్ కూడా ఉంది, హంద్రీ ఎక్స్ప్రెస్. అండ్ దీని ఒడ్డున ఇల్లులు అయితే కట్టేస్తారు చూడండి, గోడ కట్టేసి. అండ్ వెల్కమ్ టు కర్నూలు సిటీ. బావ్, ఈవినింగ్ సన్సెట్ టైం అయ్యేసరికి అదిరిపోతుంది వ్యూ అయితే కర్నూలు సిటీది. మొత్తం మనకి ఈ దారిలో 3 రివర్స్ తగులుతాయి. హంద్రీ తగిలింది కదా, దీని తర్వాత తుంగభద్ర తగులుతుంది, దాని తర్వాత కృష్ణ కూడా తగులుతుంది. కర్నూలులో మనకి ట్రైన్ వచ్చేసి 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. అండ్ కర్నూలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KRNT. మామూలుగా దీన్ని కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ అని అయితే పిలుస్తారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అదే కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ అని కూడా. ఇదంతా సింగిల్ లైన్ ట్రాక్ అవడం వల్ల ట్రైన్ వచ్చి 110 లోపే మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆల్సో చాలా నిదానంగా వెళ్తుంది. సో ట్రైన్ అయితే కర్నూలు రైల్వే స్టేషన్ స్టార్ట్ అయింది కదా, దాటంగానే మనకి తుంగభద్ర రివర్ వస్తుంది. దాని వ్యూ చూపిస్తా మీకు. ఫైనల్లీ వెల్కమ్ టు తుంగభద్ర రివర్. ఎక్కడో కర్ణాటకలో స్టార్ట్ అయ్యే ఈ రివర్ 531 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన కర్నూలు టౌన్ లో ఉన్న సంగమలేశ్వరం అనే ప్లేస్ లో అయితే కృష్ణా రివర్ లో కలుస్తుంది. ఈ తుంగభద్ర రివర్ వచ్చేసి, తుంగభద్ర అనేది కూడా 2 పేర్ల కలయిక. తుంగ అనే ఒక రివరు, భద్ర అనే ఒక రివరు, 2 నదులు కలిసి తుంగభద్ర అనే రివర్ కింద ఫామ్ అవుతాయి. ఈ 2 కలిసిన ప్లేస్ నుంచి 531 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు డిస్ట్రిక్ట్ లోని సంగమలేశ్వరం అనే ప్లేస్ లో కలిసిన తర్వాత కృష్ణా రివర్ కింద అయితే ఫామ్ అయిపోతుంది. ఇది అటు సైడ్ నుంచి వచ్చిన కృష్ణా రివర్ లో కలుస్తుంది కాబట్టి 2 కలిపి కృష్ణా రివర్ కింద అయితే అయిపోద్ది. బట్ వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయనే చెప్పాలి. ఎండాకాలం కదా, దానివల్ల మేబీ వర్షాకాలంలో వస్తే మటుకు గట్టిగానే ఉండే వాటర్. సో మనకి ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడతో ఆంధ్రప్రదేశ్ అయితే ఎండ్ అయిపోద్ది. తెలంగాణ అయితే వచ్చింది. అండ్ వెల్కమ్ టు తెలంగాణ. మన ఈ జర్నీలో 2nd స్టేట్ తెలంగాణ వచ్చి. అండ్ ఈ స్టేషన్ ఏదైతే ఉందో ఇది జోగులాంబ టెంపుల్ స్టేషన్ అనమాట. సో
చాలా మంది ఇక్కడ జోగులాంబ టెంపుల్ దర్శనంకి అయితే వస్తారు. వాళ్ళు ప్యాసింజర్ ఎక్కితే ఇక్కడ ఆగుతుంది. సో మనకి ఇక్కడ ఫుడ్కి అయితే ఏం ఇబ్బంది లేదు, తినడానికి అయితే అన్నీ వస్తున్నాయి. సమోసాలు, శనగలు అన్నీ అయితే వస్తున్నాయి. రాత్రి వరకు అయితే ఇబ్బంది ఉండదు, మొత్తం మన ఏరియాలో ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ నిద్రలేసరికి మహారాష్ట్ర వెళ్ళిపోద్ది. ఇంకా అక్కడ నుంచి చూడాలి పంచాయతీ ఎట్టుంటుందో. ఇది వచ్చేసి గద్వాల్ రైల్వే స్టేషన్. మన ట్రైన్కి ఇక్కడ స్టాప్ అయితే లేదు, బట్ స్లోగా వెళ్తుంది అనమాట. బైపాస్ అయితే అయిపోద్ది. గద్వాల్ అంటే మీ అందరూ తెలుసు కదా, గద్వాల్ చీరలు అయితే చాలా ఫేమస్. అండ్ నాకు చిన్నప్పుడు గద్వాల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అరుంధతి సినిమా అనమాట. ఆ సినిమాలో ఈ పేరైతే ఉంటుంది కదా. సో గద్వాల్ జంక్షన్ బై బాయ్. ఇక్కడ ట్రైన్కి స్టాప్ అయితే లేదు, జస్ట్ బైపాస్ అయిపోతుంది. కాకపోతే జంక్షన్ రైల్వే స్టేషన్ కాబట్టి నిదానంగా వెళ్తుంది. అండ్ ఇదిగోండి మీకైతే విజిబుల్ లేదు కానీ ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి కృష్ణా రివర్ అనమాట. ఇందాక మీకు హంద్రీ చూపించాను, దాని తర్వాత తుంగభద్ర చూపించాను, అండ్ ఇప్పుడు కృష్ణా చూపిస్తున్నా. సో నైట్ టైం అయ్యేసరికి ఏం కనిపించలేదు వ్యూస్ అయితే. పల్లీలు మిక్చర్ అయితే ఒకటి తీసుకుంటున్నా, 30 రూపీస్ అనమాట. ఏదో ఒకటి అయితే తిందాం ఈవినింగ్ స్నాక్స్ లెక్కలు అయితే. సో మన ట్రైన్ అయితే వనపర్తి రోడ్ అనే స్టేషన్ లో ఇంకో ట్రైన్ కి క్రాసింగ్ పెట్టారు. చూద్దాం వచ్చేది గూడ్స్ ట్రైనా లేదంటే ప్యాసింజర్ ట్రైనా అనేది. ఇదైతే పక్క ప్యాసింజర్ ట్రైనే చూడొచ్చు, బట్ ఇది ఏంటనేది అయితే అస్సలు కనిపించట్లా. నైట్ టైం కదా, చీకటిగా ఉంది. అసలు యాక్చువల్లీ నా ఒపీనియన్ ప్రకారం ఈ రూట్ని వీలైతే త్వరగా డబల్ లైన్ అయితే చేయాలి. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంది ఈ రూట్లో, ట్రైన్స్ భయంకరంగా తిరుగుతున్నాయి. దీన్ని డబల్ లైన్ చేస్తేనే బెటర్. ట్రైన్ వచ్చేసి నైట్ 9:30 అయితే అవుతుంది. మహబూబ్ నగర్ దగ్గరలో అయితే ఉన్నాము. మ్యాటర్ ఏంటి అంటే ఫుడ్ ఆప్షన్స్ ఏం లేవు. ట్రైన్లో అసలు ప్యాంట్రీ ఉందో లేదో తెలియదు. ఒక్క ప్యాంట్రీ అతను కూడా ఫుడ్ తీసుకొని అయితే రాలా. ఏమన్నా ఇప్పుడు మహబూబ్ నగర్లో ఇంకా 10 నిమిషాలు ఆగుతాము. ఆగినప్పుడు ఏమైనా ఫుడ్ దొరికితే హ్యాపీ, లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సిన విషయం ఇది వచ్చేసి. ఇదిగోండి ఇదంతా వచ్చేసి మహబూబ్ నగర్ ఊరు. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనమైతే. సో వెల్కమ్ టు మహబూబ్ నగర్. స్టేషన్ కోడ్ వచ్చేసి MBNR. ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చిందనమాట. పర్లేదు, హాఫ్ అన్ అవర్ అంటే కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేసినట్టు, ఎందుకంటే సింగిల్ లైన్ ట్రాక్, క్రాసింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మహబూబ్ నగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ ట్రీ అయితే ఉంది. 800 సంవత్సరాల ఓల్డ్ మర్రి చెట్టు అయితే ఉందన్నమాట. దాని పేరే పిల్లల మర్రి, పీర్ల మర్రి అని కూడా అంటారు. సో ఇది దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటది. 800 ఇయర్స్ ఓల్డ్ ట్రీ ఇది వచ్చేసి. మీరు ఎవరైనా దీన్ని విజిట్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మాటల్లోనే మన ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్ పడిపోయింది, స్టార్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది. సో నాకు మహబూబ్ నగర్ లో కూడా ఫుడ్ ఆప్షన్ అయితే ఏం దొరకలేదు. అందుకని ప్యాంట్రీ కార్కి అయితే నడుచుకెళ్తున్నా. మేబీ ప్యాంట్రీ కార్లు ఎవరో దొరుకుద్దేమో చూద్దాము. దొరికితే హ్యాపీ, దొరకకపోతే ఇంకా నైట్ 11:30-12కి కాచిగూడలో కొనాలి. ఇంకా అప్పుడు దాకా ఆగాల్సింది నేను ఫుడ్ తినకుండా. వీళ్ళందరూ తింటున్నారు, మేబీ ప్యాంట్రీ కార్ లో ఉండొచ్చు నేను అనుకోవడం. వెళ్ళి చూద్దాం. సో ప్యాంట్రీలో ఒక దాల్ చావల్ అయితే తీసుకున్నా, 100 రూపీస్ తీసుకున్నారు. సో మన ట్రైన్ అయితే 22704 యశ్వంతపూర్ కాచిగూడ వందే భారత్ ఏదైతే ఉందో, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి క్రాసింగ్ అయితే పెట్టారు. మినీ వందే భారత్ ఇది వచ్చేసి. వా, లగ్జరీ ట్రైన్ అంటారు అబ్బా. ఏదైనా వందే భారత్ లెవెల్ వందే భారత్. అందులో ప్యాసింజర్లు అయితే రిచ్ గా కూర్చొని కాలు మీద కాలేసుకొని వెళ్తున్నారు కంఫర్టబుల్ గా. ఫుడ్ కోసం ఏం తిప్పలు పడాల్సిన అవసరం లేదు, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తారు వాళ్ళే. ఏదైనా ఆ కంఫర్ట్ వేరు అసలు. అదైతే రాకెట్ వేగంతో వెళ్ళిపోయింది 110 స్పీడ్ లో. కాచిగూడకి ఇంకొక 60 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. సో టైం అయితే రాత్రి 11:45 అవుతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ మన ట్రైన్ కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే చేరుకుంది. హైదరాబాద్ అయితే వచ్చాము. హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ మీ అందరూ తెలుసు కదా, కాచిగూడ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ గానీ వీటికి అయితే వెళ్దు. కాచిగూడ మీద నిజామాబాద్ వైపు అయితే వెళ్ళిపోద్ది అనమాట. కాచిగూడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCG. ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఒకప్పుడు నిజాం పాలనలో ఉండేది కదా హైదరాబాద్. అప్పటి రాజు అయిన ఒస్మాన్ అలీ ఖాన్ అండర్ లో అయితే దీన్ని బిల్డ్ చేశారు. అంటే దాదాపు ఈ రైల్వే స్టేషన్ కి 80 ఏళ్ల పై చరిత్రే ఉంది. మీకైతే చెప్పాను కదా అప్పట్లో నిజాం రాజు ఈ స్టేషన్ అయితే కట్టించాడని. సో అప్పుడు హైదరాబాద్ అనేది సపరేట్ గా ఇండియాకి సంబంధం లేకుండా ఉండేది. హైదరాబాద్ అనేది ఒక దేశం లాగా ఉండేదని అయితే అనుకోవచ్చు. దీని మొత్తానికి రైల్వే నెట్వర్క్ హెడ్ క్వార్టర్స్ ఏదన్నా ఉంది అంటే అది కాచిగూడ రైల్వే స్టేషన్. అప్పట్లో అందుకే దీన్ని అయితే కట్టించారు. తర్వాత మన ఇండియాలో కలిసిపోవడం ఆ చరిత్ర అంతా మీ అందరికి తెలిసిందే. సో టైం వచ్చి నైట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ట్రైన్ వచ్చేసి కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్ మీదుగా ఔరంగాబాద్ అయితే వెళ్తుంది. మాక్సిమం మనం రేపు మార్నింగ్ నిద్రలేసరికి ఔరంగాబాద్ దగ్గరలో అయితే ఉండొచ్చు. రేపు మార్నింగ్ ఔరంగాబాద్ దగ్గరలో అయితే కలుసుకుందాం. ఈ
ఈ రోజు మన ద్వారకా ట్రిప్ లో డే 2 తిరుపతి నుంచి బయలుదేరి దాదాపు 1000 కిలోమీటర్లు అయితే వచ్చాం. ట్రైన్ రామేశ్వరం నుంచి బయలుదేరి దాదాపు 1700 కిలోమీటర్లు వచ్చింది. రైట్ నో మనం వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉన్నాం. మహారాష్ట్రలో ఇదేదో రైల్వే స్టేషన్, దీని పేరు వచ్చేసి సెలు అన్నమాట. దాదాపు ఔరంగాబాద్ కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము. బయలుదేరి కూడా దాదాపు 20 గంటల పైన అయింది ట్రైన్ లో. ఇంకా జర్నీ దాదాపు 24 అవర్స్ పెండింగ్ ఉంది. సో విషయం ఏంటంటే నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు బ్రష్ పేస్ట్ అయితే మర్చిపోయా. ఇంకా అది ఇప్పుడు ఔరంగాబాద్లో కానీ లేదా జల్నాలో కానీ కొనాలి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జల్నాలో ఆగుద్ది. అక్కడ చూద్దాం దొరుకుతుందో లేదో. అండ్ ఆల్సో ఈ ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఏం అమ్ముతున్నారు తెలుసా? సమోసా, పోహా, మిక్చరు ఇవన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అమ్మేది. మనకేమో ఇడ్లీ దోశ లేకపోతే ముద్దదే కదా. చూద్దాం, మేబీ ఔరంగాబాద్లో దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు క్లైమేట్ అయితే మటుకు చాలా బాగుంది, ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ ఎండ లేకపోవడం వల్ల ప్రశాంతంగా. ఇదంతా చూడండి గూడ్స్ ట్రైన్ లో లోడ్ చేస్తున్నారు. ఇవన్నీ రైసా లేదా సీడ్సా అర్థం కావట్లేదు. ఎస్ రైసే. ఇడైతే చూసుకోవచ్చు రైసే అర్థమవుతుంది. అండ్ వెల్కమ్ టు జల్నా. సో మన పక్కనే కనుక చూసుకున్నట్టయితే వాడి, ఫలక్నామా, కాచిగూడ, నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. ప్యాసింజర్ ఎక్స్ప్రెస్సా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ ట్రైన్ నేను చూసే ఇంతకుముందు 2-3 సార్లు. బాయ్. సో ఈ జల్నా ఏదైతే ఉందో దీన్ని సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా హైబ్రిడ్ సీడ్స్ అయితే తయారవుతాయి అన్నమాట. సో అందుకే దీన్ని సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అండ్ ఆల్సో ఇంకోటి, ఇక్కడ స్టీల్ రోలింగ్ మిల్స్ అనేవి చాలా ఫేమస్. మనము ఒక రౌండ్గా కాయిల్స్లా చూస్తాము అండ్ డిఫరెంట్ షేప్స్ అయితే చూస్తాం కదా, స్టీల్ కాయిల్స్ కానీ అవన్నీ ఇట్లాంటి ఏరియాస్లోనే తయారవుతాయి. ఇక్కడ చాలా స్టీల్ రీరోలింగ్ మిల్స్ అయితే ఉన్నాయి. అరే కొంచెం ఏమన్నా అమ్మండి రా, ఉదయాన్నే సమోసాలు ఏం తింటారా బాబు? ఈ సైడ్ చూస్తే సమోసాలు, ఆ సైడ్ చూస్తే మిక్చర్, ఇంకేం లేదు. సో గైస్ ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో మాల్ ఎంత అయిపోద్ది అని చెప్పి 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నా. మీకు వచ్చేసి పార్ట్ 2 అయితే రేపు వచ్చేస్తుంది.